ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో సమస్యల పరిష్కారానికి వెబ్సైట్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు. నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం. ప్రాధాన్య పథకాలపై దిశానిర్దేశం చేయనున్న రేవంత్ రెడ్డి. ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలి. గ్రామ స్థాయి ఉద్యోగులకు నెల నెల వేతనాలు. సమీక్షంలో సీఎం. 15న ఢిల్లీకి సీఎం. 21-23 వరకు దావోస్ పర్యటన. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రైతు భరోసా వేస్తా అని చెప్పి రైతులను మోసం చేయడం జరిగింది. ఇప్పటి సంవత్సరం పూర్తయిన కాలంలో 2 ఫసళ్ళకు కూడా ఇప్పటి వరకు రైతు భరోసా అందక రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారు. ఇగో వేస్తాం అగో వేస్తామని రైతు భరోసా మీద నమ్మకాలు పెంచి ఇప్పటి వరకు కూడా రైతు భరోసా వెయ్యని ప్రభుత్వం ఇప్పుడు మళ్ళా సమావేశాలని చెప్పడం ఎంతవరకు హాస్యాస్పదం. దయచేసి రైతుల పక్షాన రైతులు వేస్తే ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి వారికి 15,000 ఏకకాలంలో రైతు భరోసా అందియాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు ఇలానే సమావేశాలు దానిపై చర్చించాలని కాలం వెళ్ళగొచ్చుతుంటే రాబోయే కాలంలో రైతులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను, మరియు గ్రామాలలో ఉన్న నాయకులను, మండలంలో ఉన్న నాయకులను, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ తిరగబడి ఆపడానికి సిద్ధపడుతున్న రైతులు దయచేసి రైతుల బాధను అర్థం చేసుకుని వారి ఆత్మహత్యలు ఆగాలంటే రైతు భరోసా వేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది.